తోటపల్లి గూడూరు వరిగొండ గ్రామంలో జైహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా కాకుపల్లి క్రాస్ రోడ్డు వద్ద నుండి భారీ బైక్ ర్యాలీతో కార్యక్రమం ప్రాంగణం వరకు తీసుకుని వచ్చారు. సభా ప్రాంగణంలో ఆంధ్ర రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు కుడుముల నాగేశ్వరరావు 3000 లడ్లతో తయారు చేసిన గజమాలతో ఆయన సత్కరించారు. సభకు వందల సంఖ్యలో బీసీలు పాల్గొని సభను విజయవంతం చేశారు. అనంతరం సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు హయాంలో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తే మన బిడ్డ అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి 24% రిజర్వేషన్ కల్పించడం దారుణమని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కింద 24 కోట్లు కాజేశారని, చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టించడం దారుణమని అన్నారు. వ్యవసాయ మంత్రి అని చెప్పుకుంటున్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ జిల్లా దాటితే అతను ఏ శాఖ మంత్రి అని ప్రజలకు తెలియదని అన్నారు. కాకాని వల్లే కృష్ణపట్నం పోర్టు నుండి టెర్మినల్ కంటైనర్ చెన్నైకు తరలి వెళ్లిపోయిందని, దీంతో 10,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెల్లరాయి క్వాజ్ ద్వారా కాకానికి 300 నుంచి 400 కోట్లు అక్రమంగా ముట్టాయని, ప్రభుత్వ భూములు, దేవాశాఖ భూములు, ప్రైవేటు భూములను త్రవ్వేయడం జరిగిందని అన్నారు. నా మీద 13 నాన్ బెయిలబుల్ కేసులు కాకారెడ్డి పెట్టాడని తెలిపారు. టీడీపీ నాయకులు చిన్నబాబిరెడ్డి, కేఎన్ఆర్ రియాల్టీ అధినేత ఏపూరు కృష్ణగౌడ్, ఈసనాకుల రమణయ్యలు కార్యక్రమాన్ని నిర్వహించారు. బొమ్మి సురేంద్ర యాదవ్, సురేష్ రెడ్డి, నియోజకవర్గం బీసీ నాయకులు పాల్గొన్నారు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. చంద్రమోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా బీసీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, మండల నాయకులకి, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా నా హృదయపూర్వక ఒకసారి అందుకన్నా చదవండి. కండువాలు ఇస్తున్నాం ఒకసారి. నితీష్, ఉప్పల శివకృష్ణ గౌడ్, అన్నం సతీష్, కుడుముల సుధాకర్. 34% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఉంటే 24% చేశాడు. ఆదరణ లాంటి పథకం ఎత్తేసాడు. 34,000 కోట్ల నిధులు మళ్లించాడు. 56 కార్పొరేషన్లు పెట్టి దేనికి పనికి రాకుండా చేశాడు. నామమాత్రం కార్పొరేషన్. ఒకటి కాదు, బీసీలని ఎంతమందిని హత్యలు చేశారు, పోలీసులు ఎంతమందిని చంపేశారు. మీ వైసీపీ నాయకుల అరాచకానికి ఎంతమంది బలైనారు. ఒక్క సర్వేపల్లిలో మంత్రి కారణంగా ఎంతమంది ఆస్తులు బీసీలు. అక్కడ 16 ఎకరాలు రొయ్యలుగా ఉంటారు. చెనపల్లిపాళెం గంగాధరు, ఇక్కడ 16 ఎకరాలు సంపంగి తోట, నల్లపాళెం యాదవులు చేస్తున్న పొలం, అక్కడ నాగేంద్ర టవర్ ఒక కాటా, రాజేంద్ర వాళ్ళని జైలుకి పంపించాడు. రాజగోపాల్ వాళ్ళ బ్యాచ్ని జైలుకి పంపించాడు. రాజా యాదవ్ మండల పార్టీ అధ్యక్షుడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేశాడు. అటెంప్టివ్ రేప్ కేసు పెట్టాడు. ఇటువంటి పరిస్థితి, ఘోరమైన పరిస్థితి 5 ఏళ్లలో కాకానికి అవుతానండి. అరాచకం అందుకే అనుభవిస్తాడు. ఎస్సీలను అయితే నిలబెట్టి చంపేసి పోలీస్ స్టేషన్, పొదలకూరులో పోలీస్ స్టేషన్లో చంపి వేలాడి తీసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. ఉదయగిరి నారాయణ, అక్కడ కరుణాకర్. ఇటువంటివి ఎప్పుడు మనం చూడలేదు. 2 ముస్లిమ్స్ని చంపేశారు, వెంకటాచలం, కనుపూరు. పొలంలో కరోనా టైంలో ఎవడో బీర్ తాగుతున్నా అంట, దానికి కొడితే ఒక పిల్లోడు తెచ్చుకోడు. చీట్ల ప్యాక్ ఆడుతున్నాడు పొలంలో అని చెప్పేసి కొడితే ఇంకోటి తెచ్చుకోడు.
ఇటువంటి చరిత్ర సర్వేపల్లిలో లేదు. ఆయన చూపించాం అప్పుడు కరోనా హౌస్ దోపిడీ దోపిడీ దోపిడీ. కరోనా టైంలో కూడా దోపిడీకి ఎటువంటి ఇల్లు కట్టాడు చూడండి. ఆయన పాత ఇల్లు కాక పక్కనే కొత్త ఇల్లు కట్టాడు. ఎన్ని కోట్లు పెట్టి ఇల్లు కట్టాం. ఒక లెట్రిన్ 2 లక్షలంట, ఒక బేసిన్ 5 లక్షలంట. అది చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఇంత దోపిడీ ఎందుకు చేశాడో అర్థం కావట్లేదు. వేల కోట్లు. ఇతని దెబ్బ ఎడిపోయింది కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్. దాంట్లో బీసీలు ఉండరు, ఎస్సీలు ఉండరు, ఎస్టీలు ఉండరు. పొట్ట చేతిలో పట్టుకొని బయట ఉండరు. కుటుంబాలని పోషించలేని పరిస్థితి ఉంది. వీటన్నిటికీ కారణం కాకాని గోవర్ధన్. బీసీల మంచి భవిష్యత్తు ఉండాలంటే ఎన్టీఆర్ గారి నుంచి స్టార్ట్ అయింది, చంద్రబాబు నాయుడు వరకు కొనసాగింది. ఈరోజు మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. బీసీలకి 50 ఏళ్లకే, ఎస్సీలతో సమానంగా 50 ఏళ్లకే పింఛన్ కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో అనౌన్స్ చేశారు. మళ్ళీ ఫైనల్ మేనిఫెస్టో వస్తుంది, అది జనంలోకి పోతుంది. ఈరోజు 5 సర్వేలు నేషనల్ లెవెల్లో, జాతీయ స్థాయిలో 5 సర్వేల్లో ఇక్కడ తెలుగుదేశం కూటమి వస్తుందని చెప్పి, ఎన్డీఏ కూటమి వస్తుందని ఆ సర్వే రిపోర్ట్లు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి పెట్టే బేడ సర్దుకోక తప్పదు. కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన నేరాలు ఘోరాలకి జైలుకు పోక తప్పదు.